హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 డేస్ టార్గెట్. ఈరోజు మనకి మార్కెట్ అయితే 100 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. మనకి ఎస్టర్డే ఒక స్ట్రాంగిల్ ఓవర్ నైట్ హోల్డ్ చేస్తూ ఉన్నాము. అది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 400 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తూ ఉంది. అండ్ రెండు ఆల్మోస్ట్ 7 రూపీస్ 6 రూపీస్ ప్రీమియంలో ఉన్నాయి. సో ఇది బ్యాలెన్స్డ్ స్ట్రాంగిల్. మనకి ఈరోజు ఈటీఎఫ్లు అయితే అంతగా ఏం పడలేదు ఈరోజు గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం వల్ల. గోల్డ్ ఈటీఎఫ్లు అయితే కొంచెం పడుతూ ఉన్నది 0.4% అంటే కొంచెం ఓకే. ఇంకా మిగతా ఈటీఎఫ్లు అన్నీ అప్లోనే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈరోజు మనకి మ్యాక్సిమం నిన్న లాస్ట్ 3-4 డేస్ బట్టి మనకి మార్కెట్ కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో ఉండేవాళ్ళు ఈరోజు కొంచెం డెడ్ క్యాట్ బౌన్స్ బ్యాక్ లాగా కొంచెం బౌన్స్ బ్యాక్ అవుతుంది. కానీ మనం ఈ అప్ ట్రెండ్ని అసలు నమ్మవద్దు, ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. నో టైం 9:59 అయింది. స్టిల్ యూఆర్ ఇన్ 500 రూపీస్ ప్రాఫిట్. మళ్ళీ ఆల్మోస్ట్ 150-160 పాయింట్స్ అప్కు మూవ్ అయింది. చూడండి మనకి మనం 23,350ని సపోర్ట్ జోన్ బ్రేక్ అయిపోయి డౌన్కి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు 23,350 ఇది రెసిస్టెన్స్ జోన్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో మనకి ఎంత బౌన్స్ బ్యాక్ అయినా సరే 23,350 దగ్గర బిగ్ రెసిస్టెన్స్ ఉంది. సో మనం జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎఫ్ఎంసీజీ ఈటీఎఫ్లు కూడా చాలా రోజులు అయింది యాడ్ చేసి. సో ఐటీ ఈటీఎఫ్లు అయితే ఈరోజు బాగానే కరెక్ట్ అయ్యాయి. 1.3% అంటే మనం యావరేజ్ చేసుకోవచ్చు. మనకి అన్ని డాలర్ ఇండెక్స్ పెరగడం వల్ల డాలర్ వాల్యూతో బిజినెస్ చేసే కంపెనీలన్నింటికి బాగా మంచి గ్రోత్ ఉంటుంది. లైక్ ఐటీ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, హాస్పిటల్ కంపెనీస్. సో మనకి ఐటీ ఈటీఎఫ్ని యాడ్ చేసుకోవడానికి ఇది మంచి టైమే. ఈరోజు యాడ్ చేసుకోవడానికి మంచి వాల్యూలో ఉన్నట్టే. ఇన్ఫోసిస్ కొంచెం లిటిల్ అప్ ట్రెండ్లో ఉంటే కరెక్ట్గా రెసిస్టెన్స్ జోన్ దగ్గర రావడం వల్ల కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి 2020 సిఈని సెల్ చేయడం జరిగింది. అది అనుకున్నట్టుగానే బౌన్స్ బ్యాక్ అయింది. సో మనం ఆల్మోస్ట్ కొంచెం ప్రాఫిట్లోనే ఉన్నాం. సో చూద్దాం, దాన్ని లిమిట్ ఆర్డర్ పెట్టి ఈరోజు ఎగ్జిట్ అయిపోదని చెప్పి చూస్తున్నాను. అది యాక్చువల్లీ ఇంట్రాడే చేయడానికి అని చెప్పి పెట్టాను. సో మనకి ఆల్మోస్ట్ 760 రూపీస్ ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. దాన్ని లిమిట్ ఆర్డర్ పెట్టాను 21 రూపీస్ 40 పైస్ దగ్గర. చూద్దాం అది ఎగ్జిట్ అయిపోవడానికి. అదేవిధంగా మనకి అప్ సైడ్ ఒకేసారి బ్రేక్అవుట్ వస్తే అన్లిమిటెడ్ లాస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి అని చెప్పి 2040 సిఈని స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెట్టడం జరిగింది. మనకి అది ప్రొటెక్ట్ చేస్తుంది, మనకి లాస్ లిమిటెడ్ అయిపోతుంది. మనకి ఈటీఎఫ్లో ఈరోజు ప్రస్తుతానికైతే ఐటీ ఈటీఎఫ్లు అయితే కొంచెం బై చేసే స్కోప్ చూపిస్తూ ఉంది. సో వాటిని వీలైతే ఐటీ ఈటీఎఫ్ని లిమిట్ ఆర్డర్ పెట్టి బై చేయడానికి ట్రై చేద్దాము. మనం ఇన్ఫోసిస్ మనం పెట్టిన ఇంట్రాడే ఆర్డర్ అయితే ఎగ్జిట్ అయిపోయాము. సో మనం అదేవిధంగా 2040 సిఈని స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెట్టాం కదా, దాన్ని కూడా వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి. ఒకవేళ అనుకున్నట్టు మళ్ళీ రివర్స్ అయిందనుకోండి, సిఈ బై పొజిషన్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అందువల్ల దాన్ని వెంటనే క్యాన్సిల్ చేసేయాలి. మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ నిన్న బై చేసాం కదా, వాటిని ప్లెడ్జ్ చేయడం జరిగింది. సో వాటి వల్ల మనకి కొలెటరల్ క్యాష్ కాంపోనెంట్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. చూడండి, January 2040 పెట్టాను కదా, దాన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాను. ఈరోజు మా ఊళ్ళో సంక్రాంతి సెలబ్రేషన్స్లో భాగంగా కొంచెం కోడి పందాలు అవి జరుగుతూ ఉంటే వాటి దగ్గరికి వెళ్ళానండి. చూడండి, ఇంకే ఇదేనండి దగ్గరుండి కోడి పందాలు చూడడం. వీటిల్లో బ్లాక్, వైట్. బ్లాక్ ఉండేదాన్ని కాకి అంటారంట, వైట్ ఉండేదాన్ని ఏదో పేరు ఏదో చెప్పారు, నాకు అంతగా ఐడియా లేదు. సో ఈరోజు చూద్దామండి ఈ రెండిట్లో ఏది పిలుస్తుంది అన్నది. మొత్తం మీద చాలా హ్యాపీగా ఉందండి బాగా దగ్గర నుంచి చూడడం వల్ల. ఇది నాకు సంబంధించిన వీడియో కాదు, కాకపోతే కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో కూడా పెట్టడం జరిగింది. కానీ చాలా తక్కువ టైం, ఈవెన్ 1 మినిట్లోనే మొత్తం ఈ కాంపిటీషన్ అంతా క్లోజ్ అయిపోయిందండి. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నైఫ్లు చాలా షార్ప్గా ఉండడం వల్ల వీటికి చాలా ఫాస్ట్గా ఎండ్ చేసేస్తుంటాయి.
యాక్చువల్లీ కోడి పందాలు ఇల్లీగల్, కానీ పండగ టైంలోనే 3 డేస్కి పర్మిషన్ తీసుకుంటారు. అంతా పోలీస్ స్టేషన్లో కొంచెం సెక్యూరిటీ డిపాజిట్ కట్టి. సో దానివల్ల పోలీసులు అంతగా ఇబ్బంది పెట్టరు ఈ సంక్రాంతి టైంలోనే. చూడండి, ఆల్మోస్ట్ బ్లాక్ కోడ్ ఉంది కదా, ఆల్మోస్ట్ డెడ్ స్టేజ్కి వచ్చేస్తుంది. కానీ చూడండి, చాలా జనం కూడా చాలా ఎక్కువగా వచ్చారండి. ఈ మధ్యలో వాటర్ స్పిల్ చేస్తున్నారు, మళ్ళీ కొంచెం రిఫ్రెష్మెంట్ అని చెప్పి కొంచెం యాక్టివ్గా ఫైట్ చేస్తుందని చెప్పి, కానీ లాభం లేదు. ఆల్మోస్ట్ ఇది డౌన్ అయిపోయింది. సో బయటకు వెళ్తుందండి. ఈ కోడి పందాల వీడియో ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాను. బ్యాక్ టు అవర్ వీడియో. అలాగే హెచ్డిఎఫ్సి కూడా కొంచెం అప్ సైడ్ స్పైక్ వచ్చింది. వచ్చిన వెంటనే చూడండి 1660 దగ్గరికి వెళ్ళిపోయింది. సో అదే వీక్లోనూ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ చూస్తే మనకి అక్కడే రెసిస్టెన్స్ ఉండడం వల్ల దాన్ని కూడా 1700 సిఈని సెల్ చేయడం జరిగింది. కొంచెం రీట్రేస్మెంట్ వస్తుంది కదని చెప్పి తక్కువ ప్రాఫిట్ ఎగ్జిట్ అయిపోతారని చెప్పి, సో అది కూడా లిమిట్ ఆర్డర్ పెట్టి హోల్డ్ చేస్తా ఉన్నాను. అది కూడా ఈరోజు ఎగ్జిట్ అయిపోవడానికే. కానీ మీరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ని మీరు స్టాక్స్లో అసలు చేయొద్దు. మన బేస్ స్ట్రాటజీని ఎప్పుడు ఫాలో అవ్వండి. మన టార్గెట్ 2.5 ఇంట్రెస్ట్ పర్ మంత్, 30% పర్ ఇయర్. అదే స్ట్రాటజీని మీరు ఎప్పుడు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఇవి ఇంటర్మీడియట్గా అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను, కానీ అది కూడా కన్ఫర్మేషన్ వచ్చినప్పుడే. సో ప్రస్తుతానికి మనకి హెచ్డిఎఫ్సి కూడా ఎగ్జిట్ అయిపోతున్నాను ఈరోజు లిమిట్ ఆర్డర్ పెట్టి. ఒకవేళ లాస్లో ఉన్నా సరే దాన్ని ఎగ్జిట్ అయిపోతాను. సో ఆల్మోస్ట్ చూడండి, ఒకేసారి అప్ నుంచి బాగా కరెక్ట్ అయ్యింది. నేను 1655 ఉండే దగ్గర సీఎన్ సెల్ చేశాను. ఆల్మోస్ట్ 40 దగ్గరకు వచ్చింది. సో అది కూడా ఎగ్జిట్ అయిపోయాను 2300 ప్రాఫిట్లోను. మనకి ఇప్పుడు అలాగే జాన్ 2400 సిఈ ఉంది కదా, అది కూడా ప్రీమియం బాగా కరెక్ట్ అయిపోయింది. సో దాన్ని ఈరోజు ఎగ్జిట్ అయిపోయి కొత్త పొజిషన్ తీసుకుంటాను. మనకి మార్కెట్ ఇప్పుడు 23,160 దగ్గర రూమ్ అవుతుంది కదా, అది ఇప్పుడు సపోర్ట్ జోన్లో ఉంది. సో అది లిమిట్ ఆర్డర్ పెట్టాను, చూద్దామంటే అది కూడా ఎగ్జిట్ అయిపోయి ఇంకో పొజిషన్ తీసుకుంటాను. ఈటీఎఫ్లు మనకి ఐటీ ఈటీఎఫ్లో అయితే లిమిట్ ఆర్డర్ పెట్టాను, అది ఇంకా ప్రస్తుతానికి అయితే ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఈరోజు మనకి చూడండి, అది 2400 సిఈ కూడా ఎగ్జిట్ అయిపోయాను లిమిట్ ఆర్డర్ పెట్టి. నాకు 23,350 దగ్గర బిగ్ రెసిస్టెన్స్ జోన్ కనిపించడం వల్ల నేను 23,500 సిఈని ఈ వీక్ ఎక్స్పైరీదే సెల్ చేయడం జరిగింది. కానీ అది కొంచెం మార్కెట్ లాస్ట్ 10 మినిట్స్లోనే కొంచెం అప్ సైడ్ మూవ్ అయింది. సో దాన్ని కొంచెం లాస్ కనిపిస్తుంది. అవి ప్రస్తుతానికి అయితే ఈరోజు ఓవర్ నైట్కి హోల్డ్ చేస్తా ఉందామని అనుకుంటున్నాను. టుమారో అది మార్కెట్ బిగినింగ్లోనూ దాన్ని ఎగ్జిట్ అయిపోతాను. మనకు పెట్టిన 23,500 సిఈ 13.95 దగ్గర పెట్టాను. అది ఒకవేళ 21 రూపీస్ కన్నా ఎక్కువ దాటితే ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే అది మనకి ఆల్రెడీ పిఈ సైడ్ కొంచెం కలెక్ట్ చేసాం కదా, సో అది దీన్ని కంపెన్సేట్ చేసేస్తుంది. సో చూద్దాం అది ఎంతవరకు ఛాన్స్ ఇస్తుందని. ప్రస్తుతానికి అయితే టైం 3:20 అయింది. సో ఆల్మోస్ట్ అది అప్కు మూవ్ అవుతూ ఉంది. మనకి 23,500 సిఈ 21 రూపీస్ కన్నా ఎక్కువ దాటితే ఎగ్జిట్ అయిపోతాను ఈరోజే. చూద్దాం. అలాగే 22,400 పిఈ ఉంది కదా, అది ఇప్పుడు కొంచెం ప్రాఫిట్లో చూపిస్తూ ఉంది. అలాగే మనకి ఈరోజు ఒక ఐటీబీస్ తప్ప మిగతాది ఏదో మనకు ఛాన్స్ ఇవ్వలేదు. గోల్డ్ ఈటీఎఫ్లో కూడా కొంచెం కరెక్ట్ అయ్యాయి, కానీ ఇంకా కొంచెం కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వెయిట్ చేయండి. ప్రస్తుతానికి ఈరోజు కొత్తగా చేసింది ఏం లేదండి. ఆల్మోస్ట్ 5,000 ప్రాఫిట్లో ఉన్నాము వేరే స్ట్రాటజీ వల్ల. మన బేస్ స్ట్రాటజీ వల్ల ఆల్మోస్ట్ 1,500 ప్రాఫిట్లోనే ఉన్నాము. సో ఈ ప్రజెంట్ హోల్డ్ చేస్తున్న పొజిషన్లో రేపటి కూడా క్యారీ ఫార్వర్డ్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. కీప్ వాచింగ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ సంక్రాంతి.